తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం డివిజన్ వారి ఆఫీసర్స్తో విలేజ్లో ఉండే పీపుల్స్ ఎలా ఉంటున్నారు, వారి యొక్క అభివృద్ధి చైతన్యం ఉంటూ ఐటీ వారి సంస్థ వారి డెవలప్ చేయడం కోసం వస్తుంది. వారి మాటల్లోనే తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. నా పేరు సుదర్శన్ రెడ్డి గారు, డాక్టర్ గడ్డం సుదర్శన్. ఇక్కడ రివ్యూ మేడం గారు మమ్మల్ని లాస్ట్ టైం వచ్చాము. వచ్చిన తర్వాత కొంచెం ఇంపాక్ట్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ చాలామంది వ్యాపారం చేయాలని ఇష్టం ఉంది, కానీ ట్రైనింగ్ ఎలా అనేది అర్థమవుతుంది. సో మేడం ఏమన్నారంటే సుదర్శన్ కోసం రావడం చూసింది. ఇవాళ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా బిజినెస్ చేయాలని వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళకి ఎలా చేయాలి. ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే అసలు వ్యాపారం అనేది ఎందుకు చేయాలి. ఒకటి ఏంటంటే మనకు డబ్బు సంపాదించడానికి, ఇంకోటి మనం ఎదగడానికి, ఫ్యామిలీతో ఎదగడానికి, థర్డ్ ఏంటంటే దేశం డెవలప్ చేయడం. ఈ మూడు ఉంటాయి. సో ఎప్పుడైతే మనం అక్కడ అనుకున్నామో సో ఆటోమేటిక్గా సో వ్యాపారం చేయాలని వాళ్ళకి ఐడియా ఏదైనా ఉండేసి ఇప్పుడు ఒక మేడంతో మాట్లాడి మేడం నర్సింగ్ చేశారు. సో ఆ మేడం ఏంటంటే కేర్ టేకింగ్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మేడం ఫుడ్ ప్రాసెసింగ్ పైన. సో ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఇవాళ మేము కల్పిస్తాం, చెప్తాము. చెప్పిన తర్వాత ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే బిజినెస్ ఐడియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ట్రైనింగ్ పొందడం. సో ఆ ట్రైనింగ్ అవకాశం కూడా మేము ఇస్తున్నాము. సో మోస్ట్ ప్రాబ్లీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ భద్రాచలంలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎలా తెలియాలంటే ఉద్యమ రిజిస్ట్రేషన్. సో ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకు గవర్నమెంట్ భద్రాచలంలో 100 మెంబర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వస్తుంది. సో వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్ కావాలన్నా, లేకపోతే సబ్సిడీ కావాలన్నా, లేకపోతే ఏం లోన్స్ ఏమైనా కావాలన్నా, లేకపోతే ఎగ్జిబిషన్లో ఏమైనా పార్టిసిపేట్ చేయాలన్నా, లేకపోతే సేల్ చేసుకోవాలన్నది ఉద్యమ రిజిస్ట్రేషన్ మ్యాండేట్. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే మేము బిజినెస్ లోన్ ఇప్పించడానికి ట్రై చేస్తాం. సో అందులో ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం బ్యాంక్కి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ మేనేజర్ మనతో మాట్లాడడానికి టైం కుదరదు. సో కాబట్టి ఒక వెబ్సైట్ జన్ సమర్థం వెబ్సైట్, ఆ వెబ్సైట్లో మేము ఏం చేస్తాం, వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చి అంతా ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళకి లోన్ శాంక్షన్ అయినప్పుడు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ బ్యాంక్ తీసుకొని వెళ్ళినప్పుడు బ్యాంక్ చూసినప్పుడు వీళ్ళకి లోన్ శాంక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ బ్యాంక్ లోన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిషన్స్ ఎలా కూడా ఎక్కడ కొనాలనేది మేము చెప్తాం. అయిన తర్వాత లాస్ట్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మేము మా దగ్గర ఒక వెబ్సైట్ ఓఎన్డీసీ. సో అందులో ఏంటంటే ఎవరైనా ప్రోడక్ట్ వాళ్ళు పెట్టగలిగితే వాళ్ళు అప్లోడ్ చేయగలిగితే వాళ్ళకి మొత్తం భారతదేశంలో ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రిజిస్ట్రేషన్ ప్లస్ వాళ్ళ బ్యాంక్లో పొందాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ మేము సపోర్ట్ చేస్తామండి. అండ్ మేడం గారికి థ్యాంక్ యూ. సో మమ్మల్ని ఇక్కడ పిలిపించి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కరోడ్పతి ఇప్పుడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆమె తెలుసా. ఓ 50-100 మందితో రోజు కొన్ని లక్షల పిండి వంటలు. ఏంటా పిండి వంటలు? మీరు చేసే సకినాలు, కారపూస ఇవే కదా. సో అంటే ఏంటంటే చాలామందికి రాదు, అది వాళ్ళు కొనుక్కొని తినగలరు, వాళ్ళకి టేస్ట్ చూపించాలి మీరు కూడా. సో అలాంటి ఒక ఐడియా, దిస్ వాస్ అన్ ఐడియా. లాస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసాం, బాగా వచ్చింది. ఇంకా సార్ చాలా ఐడియాస్ చెప్తారు. మీ ఇంట్రెస్టెడ్ టీము, మీరు ఒక టీం ఫామ్ అవుతారు. కానీ మీరు ఏం చేద్దాం అమ్మ ఇప్పుడు మేడం అన్నట్టే ఫస్ట్ మనము అందరికీ వంటలు వచ్చు కదా. వంటలు వచ్చా? రాని వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఆడవాళ్ళకు ఆస్తి ఏందని అడిగితే మనము కిచెన్, వంటిల్లు. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా మీరు ఎక్కడ మీ రూమ్లోకి ఏ రూమ్లో పోయినా ఏమన్నారు, ఏదైనా రూమ్లో ఎక్కడ తిరుగుతుంది, కిచెన్లో పోతుంటే మాత్రం మీరు ఫస్ట్ ఆపేస్తారు. ఏం కావాలి చెప్పండి, నేను ఇస్తాను అంటే. ఒకటి ఏంటంటే ఇది నా ఆస్తి అని ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక అమ్మాయి చదువుకుంది, వింటున్నారంతా, చదువుకుంది అమ్మాయి చదువుకున్న తర్వాత ఏమైందంటే హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ ఏం చేస్తుందంటే మనవరాలు వస్తుందని చెప్పేసి లడ్డు తయారు చేసి ఇచ్చింది. చిన్న నువ్వులు అంటే దానికి పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. చేసి ఇచ్చిన తర్వాత అమ్మాయికి ఆ లడ్డు బాగా నచ్చింది. ఏం చేసి అక్కడనే ఉండి కొన్ని యాడ్ అంటే జొన్నలు, మిల్లెట్స్ అంటే కదా, రాగులు అవన్నీతో మిక్స్ చేసి మంచి లడ్డు తయారు చేసింది. అదే టెస్టింగ్ చేస్తే లడ్డు బాగా వచ్చిన దాకా హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేసింది. చేస్తే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మా అమ్మ మీరు ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని అడిగారు. సో ఎగ్జిబిషన్ అంటే సరే పెట్టుకున్నాను, ఎగ్జిబిషన్ పెట్టుకున్న తర్వాత ఒక కలెక్టర్ గారు, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ ఆఫీసర్ని పంపించాలి లడ్డు తీసుకొని తింటే బాగా నచ్చింది. నచ్చే అమ్మాయికి పిలిపించి ఏం చేసి ఇప్పుడు మునిగాకు ఉంటుందా, మునిగాకు ప్లస్ చిక్కీ
ఆ 2 కలిపి ఒకటి చిక్కీ తయారు చేయమని. మునిగాలతో చిక్కీ అంటే మన పల్లీలతో కలిపి చేస్తాం కదా చిక్కీ అంటారు దాన్ని. అట్లయితే మనకు బెల్లంతో చేస్తారు కదా, ఆ 2 కలిపి చేయమంటే దాని మంచి రిజల్ట్ వచ్చింది. సో అమ్మాయికి ఇప్పుడు మంచి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ సక్సెస్. సెకండ్ సక్సెస్ ఏంటంటే సార్, ఆమెకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్టాల్ ఇచ్చింది, ఎగ్జిబిషన్కి అంటే పెట్టుకొని అమ్ముకోవడానికి స్టాల్ ఇచ్చింది. అది మన భారత ప్రధాని ఓపెన్ చేశారు. సెకండ్ సక్సెస్. థర్డ్ సక్సెస్ ఏంటంటే సార్, మన లండన్ రాజు కింగ్ చార్ల్స్ అమ్మాయికి బెస్ట్ ఎంటర్ప్రైనర్ అవార్డు ఇచ్చింది. 3వది. 4వది ఏంటంటే సార్, 15 రోజుల కింద చంద్రబాబు నాయుడు సార్ పిలిచి అమ్మాయితోటి మిల్లెట్ స్టాల్స్ పెట్టిస్తున్నాడు మొత్తం ఆంధ్రాలో. చిన్న ఆలోచించాను, ఆమె చేసినది చిన్న లడ్డు నుంచి ఆమె ఎక్కడైతే ఎదిగింది చూడండి. చాలామంది అంటారు సార్ మాకు చదువు రాదు, మాకు ఇవన్నీ అవన్నీ అక్కర్లేదమ్మా, మీకు ఏదైనా పిండి వంటలు వస్తున్నాయి అంటే చాలా సింపుల్. ఏంటంటే సార్ వంటలు వస్తుంది కదా, మీరు ఎంత మెటీరియల్ తెచ్చుకున్నారు అంటే ఏమేమి తెచ్చుకున్నారు, దాని ఖర్చు ఎంత అయింది, ఓకే లడ్డు ఎంతగా మీరు ఓకే ఏదైతే మీరు అది మీకు ప్రాఫిట్ అంతే తప్ప ఇంకా దానికి ఇంకేం లేదు. సో ఇది అన్న జాగ్రత్త. చాలామంది వచ్చారు, ఎవరైనా వ్యాపారం చేస్తున్నారా మీకు? మరి వ్యాపారం చేస్తున్నారా మీకు? వచ్చేవాళ్ళు రోజు చంద్ర పాట పాడి అని పెట్టలేదా? అమ్మా మీకు ఏమర్థమైంది? లాస్ట్ టైం వచ్చారు కొంతమంది, వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉన్నారు ఇప్పుడు. ఇలా మాట్లాడండి. లాస్ట్ టైం అంటే యాక్చువల్గా ఎక్కడ పెట్టాలి ఇది? ఈరోజు భద్రాచలం డివిజన్ ఫారెస్ట్ డివిజన్ ఆధ్వర్యంలో మహిళల్ని హోమ్ మేకర్స్ నుంచి ఎంటర్ప్రైనర్స్గా చేంజ్ చేసే ఒక చిన్న ఆలోచన. అంటే మీరు హోమ్ మేకింగ్ ఈజ్ బిగ్ టాస్క్. హోమ్ మేకింగ్ చిన్న జాబ్ ఏం కాదు, కానీ హోమ్ మేకింగ్నే అంత సమర్థంగా చేయగలిగిన మహిళలు ఎంటర్ప్రైనర్స్గా ఎదగాలి అన్న ఒక ఆశతో మీ అందరికీ ఒక దిశానిర్దేశం చేయాలి అని ఆలోచనతో. అంటే ఆడపిల్లలు బయటకు వెళ్ళలేక ఇంట్లోనే ఉన్న ఆదాయంతో సర్దుకోలేక ఇబ్బందులు పడుతుంటారు, అది ఎవరికి చెప్పలేరు. సో అలాంటి లేడీస్ బయటకు వెళ్ళి పని చేయలేరు, ఇంట్లో ఉండి ఏదైనా ఒక ఆదాయ వనరులు వాళ్ళకున్న ఆలోచన వాళ్ళకున్న స్కిల్ని మనం డెవలప్ చేసి కాస్త దిశానిర్దేశం చేస్తే ఒక మహిళ ఎదిగితే కుటుంబం మొత్తాన్ని డెవలప్ చేస్తాం కదా. సో ఒక జెంటిల్మెన్ ఎదిగితే ఆయనదే ఉంటుంది, ఒక మహిళ ఎదిగితే తన కుటుంబం మొత్తం ఎదిగినట్టే. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా మహిళలందరికీ ఇది చేయాలన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. ఇది సెకండ్ ట్రైనింగ్ సెషన్. ఈసారి లాస్ట్ టైం ఇంట్రడక్టరీ సెషన్ జరిగింది. ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తాం. అంటే మీరు ఒక టీమ్గా ఫామ్ అయితే ఆ టీమ్ రిజిస్ట్రేషన్ చేసి మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏది చేయగలరు, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీకు ఒకవేళ మీకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఆలోచన లేకపోతే ఆ ఐడియాస్ మేము ఇస్తాం. మా ఐడియాతో మీరు కొలాబరేట్ అయ్యి పని చేస్తే ప్రతి రూపాయి ఏది కూడా మీ అకౌంట్లోకే వస్తుంది. ఇది బిజినెస్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్స్ ఎ సర్వీస్ మోటో. గుర్తుపెట్టుకోండి, మేము మీకు దిశానిర్దేశం మాత్రమే చేస్తాం. మీరు కష్టపడింది ఏదైనా మీకే చెందుద్ది, మాకు అవసరం లేదు. బట్ మాకు మహిళలు ఎదగాలి అన్నది ఒక ఉద్దేశం. సో మీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి అనా, ప్లాట్ఫామ్ కోసమని మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేయాలి అని అనుకుంటున్నాం. ఓకే, ఆన్ దట్ ప్లాట్ఫామ్ మీరు మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, మీరు ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవచ్చు. సో దాని వెనకాల ఏమంటారంటే సుజాత మేడము, సుదర్శన్ సారో, శోభన్ సారో చేస్తా అంటే ఒప్పుకోరు. మేము ఎంప్లాయీస్, రైట్?
సో అందుకోసమని మీలో కొంతమంది చదువుకున్న పిల్లల్ని కాస్త ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ఒక టీమ్గా చేసి మేము ఒక గ్రూప్ రిజిస్ట్రేషన్ చేస్తాం, రైట్? రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ చాలా పారదర్శకంగా ఉంటాయి. అవన్నీ కూడా మీకు చేస్తాం. మీ స్కిల్ని బట్టి మీరు ఎంబ్రాయిడరీనే చేయొచ్చు, టైలరింగే చేయొచ్చు, స్నాక్స్ చేయొచ్చు, సార్ చెప్పారు లాస్ట్ టైం అనా హెనా పౌడర్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. మీకు ఏం స్కిల్ ఉందో మాకు తెలీదు. ఇప్పుడు కమింగ్ జనరేషన్స్కి ఏమీ రాదు. సో మీరు నేర్చుకున్న నైపుణ్యాన్ని మీరు ఇంకొక జనరేషన్కి నేర్పడం కూడా స్కిల్. ఈరోజు నాలెడ్జ్ ఈజ్ ట్రెషర్. మన నాలెడ్జే ఈ రోజుల్లో ఆస్తి. మీకు మీ నాలెడ్జ్, మీ అనుభవమే మీ ఆస్తి. సో దాట్ యూ కెన్ ఎన్కాష్. అందుకోసమని సుదర్శన్ సార్ అంత దూరం నుంచి మన దాకా వస్తున్నారు. మీరు కూడా మీ తోటి మహిళల్ని, ఇలా బయటకు రాలేని మహిళల్ని మీరు ఎంకరేజ్ చేయండి. మేము ఇదేమి మా బెనిఫిట్ ఆర్గనైజేషన్ కాదు, సర్వీస్ మోటోతో మేము చేస్తున్నాం. మీరు కూడా దానికోసం సహకరించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డూయింగ్ దాట్. సో మీరందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇవాళ కొంచెం పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది, వస్తున్నారు. సో ఈలోపు మీరు లైక్ మైండెడ్ పీపుల్, ఒకే ఊరు వాళ్ళు కావాలని రూల్ లేదు. పక్క ఊరు వాళ్ళని కలుపుకుంటే అక్కడున్న ఐడియాస్ మీకు వస్తాయి, ఇక్కడున్న మీకు వస్తాయి. గో ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఫోన్ నాకేమో ఫ్రెండ్స్ అంతా బయట నేను చేసి ట్రైనింగ్